అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పై ప్రభుత్వం ఫోకస్ చేసింది. 5 జిల్లాల పరిధిలో భూసేకరణకు రెడీ అయింది. ఇప్పటికే నోటిఫికేషన్లు కూడా విడుదల చేశారు అధికారులు. మరోవైపు ఓఆర్ఆర్ కి సహకరిస్తామంటున్న రైతులు తమకు తగిన పరిహారం చెల్లించాలంటూ కోరుతున్నారు. రాజధాని అమరావతిలోని కట్టడాలే కాదు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పించింది కూటమి సర్కార్. రాజధాని చుట్టూ 190 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కూటమి ప్రభుత్వం. 5 జిల్లాల నుంచి ఔటర్ రింగ్ రోడ్ వెళ్తోంది. పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భూమిని సేకరించనున్నారు అధికారులు. పల్నాడు జిల్లాలో 2 మండలాల పరిధిలోని సేకరించాల్సిన భూ నోటిఫికేషన్ విడుదలైంది. పల్నాడు జిల్లాలో 17.23 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ కోసం 1200 ఎకరాల భూమిని తీసుకోవాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లాలో 11 మండలాల్లో 67.5 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా స్వల్ప మార్పులు ఉండడంతో వాయిదా పడుతూ వచ్చింది. 3A నోటిఫికేషన్ విడుదల చేసిన ఏడాదిలోపు రైతుల అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు అధికారులు. వారంలోపు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు అధికారులు. సో అందుకని చెప్పేసి మనకి 3A ఫస్ట్ నోటిఫై చేయడము, తర్వాత అబ్జెక్షన్స్, ఏమైనా పబ్లిక్ నుంచి అబ్జెక్షన్స్ వస్తాయి. సో పబ్లిక్ నుంచి అబ్జెక్షన్స్ అన్నీ కూడా 21 డేస్లో జాయింట్ కలెక్టర్, అంటే ఏ జిల్లాలో ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్గా అపాయింట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రతి జాయింట్ కలెక్టర్గా ఆ జిల్లాలో ప్రజలు కానీ ఆ రైతులు కానీ అందరూ కూడా అబ్జెక్షన్స్ ఇస్తారు. 21 రోజుల తర్వాత మళ్ళీ అబ్జెక్షన్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ప్రతి వాడి దగ్గర హీరింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ అని చేస్తారు. వారాలకు భూములు ఇస్తామంటున్న రైతులు తగిన పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. రియల్ ఎస్టేట్ కూడా ఎవరైతే ఇరుకు బజార్లో ఇరుకు ప్రాంతాల్లో ఉంటున్నారో వాళ్ళందరూ విశాలమైన ఏరియాలో వచ్చి కొత్త సిటీ ఏర్పడుతుంది, కొత్త కమ్యూనిటీ ఏర్పడుతుంది, కొత్త ఏరియా అనేది డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్గా ప్రజలు పెరుగుతారు, పబ్లిక్ అంతా కూడా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన స్కూల్స్ అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని కూడా డెవలప్మెంట్ బాగుంటుంది. ఎవరెవరైతే రైతులు ఈ ఔటర్ రింగ్ రోడ్కి పొలాలు ఇవ్వడం జరుగుతుందో వాళ్ళకి గవర్నమెంట్ తగిన పారితోషికం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. 3A నోటిఫికేషన్ విడుదల చేసిన ఏడాదిలో భూసేకరణ పూర్తి చేస్తామంటున్నారు. రైతులకు నష్టం కలగకుండా వారికి తగిన పరిహారం చెల్లిస్తామన్నారు.